మంచుగడ్డలపై వాకింగ్, ఎండుగడ్డిపై నిద్ర, భయాలను, ఆందోళనలను దూరం చేయడం. భారత హాకీ ప్లేయర్లకు హార్డ్ ట్రైనింగ్. అందుకే జట్టు సభ్యుల్లో దృఢత్వం, మానసిక సంఘర్షణకు చోటు లేదు. కొండలను ఢీకొట్టే ధైర్యం సొంతం. ఆస్ట్రేలియాను అలవోకగా కొట్టేశారు. మన హాకీ జట్టుకు మంచి రోజులు. క్వార్టర్ ఫైనల్స్ లో గ్రేట్ బ్రిటన్ తో పోటీ. ఒక వ్యక్తి విజయం వెనక అతని కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటాయి. అదేవిధంగా ఆ వ్యక్తిని మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దే గురువు కానీ, కోచ్ కానీ తీసుకునే నిర్ణయాలు ఉన్నత స్థితికి తీసుకువెళ్లేలా ఉంటాయి. ఇలాంటి సిచ్యుయేషన్ ఒకటి మన భారత హాకీ జట్టుకు ఎదురైంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టి ధీటుగా గోల్స్ కొట్టి ధైర్యంగా నిలబడ్డ మన టీమ్ స్పిరిట్ గురించి యావత్ దేశం గర్వంగా చెప్పుకుంటోంది. అయితే దీని వెనకాల చాలా తతంగం ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే బయటికి తెలుస్తోంది. మన హాకీ జట్టును ముందుకు నడిపించిన లైఫ్ కోచ్ మైక్ హార్న్ వారికి ఇచ్చిన కఠినతరమైన శిక్షణ గురించి తెలిస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావడం ఖాయం. 2011 ప్రపంచ కప్ విజేత అయిన టీమిండియాకు, 2014 ఐపీఎల్ సీజన్ విన్నర్ కోల్కతా నైట్ రైడర్స్ కు, 2014 ప్రపంచ కప్ ఫుట్బాల్ ఛాంపియన్ జర్మన్ జట్టుకు లైఫ్ కోచ్ గా మైక్ హార్న్ వ్యవహరించారు. ఆయన పనిచేసిన ప్రతి చోట ఆయా జట్లు లేదా క్రీడాకారులు మానసిక దృఢంగా ఉండేందుకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒత్తిడిని జయించేందుకు చిట్కాలను అందిస్తుంటారు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత పురుషుల హాకీ జట్టుకు కూడా హార్న్ కఠినమైన ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ లో భాగంగా స్విట్జర్లాండ్ లోని సానెన్ గ్రామంలో మొదటి రోజు భారత హాకీ జట్టు ఉంది. ఆ రోజు రాత్రి బూట్ క్యాంప్ లో భారత పురుషుల హాకీ జట్టు శారీరక, మానసిక దృఢత్వం కోసం పలు సాహసోపేత కార్యక్రమాలు చేసింది. రెండో రోజు సైక్లింగ్, కేబుల్ కార్ రైడ్ వంటివి చేసింది. ఆ తర్వాత టీం అంతా కలిసి పొలంలో ఎండుగడ్డిపై నిద్రించారు. ఆఖరి రోజు వాటర్ ఫాల్స్ లో ఈత కొట్టారు. ఈ కార్యకలాపాలు ఆటగాళ్లకు శారీరక బలాన్నే కాకుండా మానసికంగానూ దృఢంగా చేశాయని తెలుస్తోంది. అయితే ఈ ట్రైనింగ్ గురించి మైక్ హార్న్ మాట్లాడుతూ, మొదట్లో హాకీ జట్టు ఆటగాళ్లు కొంత ఆందోళనగా కనిపించారు. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచుగడ్డలపై వారిని నడిపించాను. వారు నా సవాళ్లను స్వీకరించి ఫాలో అయ్యారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. అందుకే ఈసారి ఆ జట్టుపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఈసారి జట్టు జలాలపై దృష్టి పెట్టడం, మానసికంగా దృఢంగా ఉండాలని వారికి సలహా ఇచ్చాను అని స్పష్టం చేశారు. గంభీర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ టీం తో కలిసి పనిచేసిన రోజులను మైక్ హార్న్ గుర్తు చేసుకున్నారు. పెద్ద విజయాలు దక్కాలంటే మానసిక బలం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. సానుకూల వాతావరణం ఉండాలి. జట్టు విజయంలో ప్రతి ఆటగాడి పాత్ర కీలకమనే నమ్మకాన్ని వారికి ఇవ్వాలి. వీటన్నింటినీ పాటించి కోల్కతా నైట్ రైడర్స్ టీం 2014 ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది అని హార్న్ తెలిపారు. భారత హాకీ జట్టుకు ఒలింపిక్స్ లో మంచి రికార్డు ఉండేది. విజయవంతమైన జట్టుగా పేరుంది. ఇప్పటి వరకు భారత పురుషుల హాకీ జట్టు 8 స్వర్ణాలతో సహా 12 పతకాలను గెలిచింది. అయితే 41 ఏళ్లుగా పతకం సాధించలేకపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. ఇక ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించింది. కాగా ఇవాళ గ్రేట్ బ్రిటన్ తో క్వార్టర్ ఫైనల్స్ లో తలపడి అద్భుత విజయాన్ని సాధించింది.